నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సుఖమైన స్థితి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గద్దలు తమ సంతానాన్ని సమస్యలను ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. గద్ద ఎత్తైన చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో ముళ్ళు, పదునైన రాళ్ల వంటి వాటితో మొదటి వరుస నింపుతుంది. ఆ తర్వాత రెండవ వరుసగా చిన్న చిన్న కట్టెపుల్లలు, ఈకలు, జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర రక్షణగా ఉంటుంది. పిల్లలు పెద్దవుతూ ఉంటే తల్లి గద్ద గూటినంతటినీ కలిపేస్తుంది. ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని బాధ పెడుతుంటాయి. నెమ్మదిగా పిల్లలకు ఆహారం ఇవ్వడం కూడా ఆపేస్తుంది. అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం బాధాకరంగా మారిపోతుంది. ఒకవైపు ముళ్ళు, పదునైన రాళ్ళు, దానితో పాటు ఆకలి బాధ భరించలేక పిల్లలు బయటకొచ్చి ఎగరడం నేర్చుకుంటాయి. మన జీవితం కూడా ఆర్థిక ఇబ్బందులు, బంధువుల సమస్యలు, ఆరోగ్య సమస్యల వంటి వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ కష్టాలు తట్టుకుంటేనే సుఖమైన జీవితం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు సుఖమైన స్థితికి అలవాటు పడితే అభివృద్ధి అనేది ఉండదు. సమాప్తం.